ప్రతిరోజు లంచ్ బాక్సెస్‌లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అలా అయితే రేపు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్‌గా కుక్కర్‌లో చేసేసుకోవచ్చండి. 10-15 మినిట్స్‌లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ఈ రైస్‌కి ఏం పేరు పెడతారు అన్నదైతే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మాత్రం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 1 స్పూన్ అయితే ఘీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఘీ వద్దు అనుకుంటే మొత్తం ఆయిలే కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఘీ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. పిల్లల లంచ్ బాక్స్ కాబట్టి స్పైసెస్ అనేవి నేను చాలా కొద్దిగానే వేసుకున్నానండి. మీకు స్పైసెస్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా అయితే సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మీకు టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. అప్పుడు అది బగారా రైస్ లాగా కూడా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ టమాటా వేస్తున్నాను, ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పి. ఒక హాఫ్ స్పూన్ అయితే మాత్రం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే స్మెల్ బాగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం, ధనియాల పొడి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను పిల్లల లంచ్ బాక్సెస్కి చేస్తున్నాను కాబట్టి చాలా స్పైసెస్ అనేవి తక్కువగా వేస్తున్నానండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ చిటికెడు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను. దీనికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక హాఫ్ కప్ అయితే మాత్రం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ వేస్తే రైస్ అనేది కొంచెం పలుకులుగా బాగా వస్తుందండి, అందుకని చెప్పి. ఇంక ఇక్కడైతే ఒక చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. టమాటా మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ అయితే రైస్ వేయను, వాటర్ బాయిల్ అయిన తర్వాతే వేస్తాను. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు నార్మల్ సోనా మసూరా రైస్తో చేసుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఒక 20 మినిట్స్ ముందునే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత గరిటతో అస్సలు కలపకండి. రైస్ మొత్తం నానింటుంది కాబట్టి మనం గరిటతో కలిపినప్పుడు మొత్తం కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ రానివ్వాలి. అలాగే సిమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీ అయిపోతుంది. వితిన్ 15 మినిట్స్లోనే కుక్ చేసేసుకోవచ్చు. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్ రెసిపీ అయితే మాత్రం ఇదేనండి. చాలా ఇష్టంగా తిన్నాడు. సో ఎవరైనా సరే డిఫరెంట్గా చేయాలి, ఈజీగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ఫాలో అవ్వండి. రైస్ కూడా చూసారు కదా పలుకులుగా ఎంత మంచిగా వచ్చిందో. మీకు బాస్మతి రైస్ లేదు అనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి. నార్మల్ రైస్ అయితే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే మాత్రం. సో ఎవరన్నా కూడా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లోనే మీరు బాయిల్ చేసిన ఎగ్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో పిల్లలు లంచ్ బాక్సెస్కి పెట్టేటప్పుడు కొద్దిగా అయితే కర్డ్ కూడా యాడ్ చేసి పెట్టండి. స్పైసెస్ ఎక్కువ ఉంది అనుకుంటే కర్డ్తో తిన్నా కూడా సరిపోతుంది. ఈరోజు మా లంచ్ బాక్స్ రెసిపీ అయితే మాత్రం ఇదే. ఇంతటికి మీరేం వండుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి. ఈ రెసిపీస్కి మీరేం పేరు పెడతారు అన్నది అయితే కమెంట్ చేయండి. మా బాబు దీనికి పెట్టిన పేరు అయితే మాత్రం టమాటా రైస్ అని చెప్పి. ఇంతటికి ఇది టమాటా రైస్ అంటారా, మసాలా రైస్ అంటారా, లేకపోతే మీరేమని పిలుస్తారో నాకు కమెంట్ చేసి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి అలాగే వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్.